హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిటైల్ ట్రేడర్ హబ్. నేను మీ ఫ్రెండ్ రాజు అండి. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్స్ కంప్లీట్గా ఫ్లాట్ సైడ్ వేస్ నేరో రేంజ్ ప్రైస్ యాక్షన్ అని చెప్పాలన్నమాట అండి. సో వెరీ వెరీ నేరో రేంజ్ అనమాట అండి. సో చాలా మీరు చూస్తున్నారు కదా, గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే నేను ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. విక్స్ క్రాష్ ఇండియా విక్స్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంది. దట్ ఇండికేట్స్ అనమాట అండి. ఈ కైండ్ ఆఫ్ నేరో మూవ్స్, నేరో రేంజ్ ప్రైస్ యాక్షన్ అనేది కొంతకాలం మనకి ఖచ్చితంగా వీ మే విట్నెస్ అనమాట అండి. అంటే అన్లెస్ విక్స్ కొంచెం షూటప్ అయ్యేదాకా. సో ఈ విధంగా పెద్ద ఫాలో అప్ మూవ్స్ ఇంట్రాడేలో రావని కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరైతే ఆప్షన్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఎక్స్పైరీ కొంతమంది చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు కదండి. ఈరోజు ట్రేడ్స్ అగ్రెసివ్గా ప్రతిసారి వర్కౌట్ అవ్వదన్నమాట అండి. సో ఎప్పుడు చేయాలో కూడా తెలియాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే, ర్యాండమ్గా చేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది తప్ప అది ట్రేడింగ్ అవ్వదు. సో అందువల్ల కొంచెం ప్రాపర్గా నేర్చుకుని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. రైట్. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో నిన్న ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో అదే విత్ ఇన్ దట్ లో ఆ రేంజ్లోనే, రైట్. సో 48,300 అండ్ 47,900 అనమాట అండి. ఓకే, సో 47,900 అండ్ 48,300 అనమాట అండి. అంటే ఒక 400 పాయింట్స్, రైట్. సో ఏదైతే నిన్న 400 పాయింట్స్ రేంజ్ ఉందో ఈరోజు మొత్తం ప్రైజ్ యాక్షన్ అంతా కూడా చూడండి. లుక్ ఎట్ దీస్ క్యాండిల్స్ ఫ్రెండ్స్. 15 మినిట్ క్యాండిల్, వెరీ టైనీ క్యాండిల్స్ అనమాట అండి. సో పార్టిసిపేషన్ అస్సలు లేదనమాట అండి. సైడ్ వేస్ క్లియర్ కట్గా నేరో, అంటే డైరెక్షన్లెస్ క్లూలెస్ మార్కెట్ లాగా ఉందన్నమాట. అయితే ఎఫ్ఐఎస్ మాత్రం వాళ్ళ డైరెక్షన్ క్లియర్గా ఉన్నారన్నమాట అండి. 2,500 కోట్లు ఎఫ్ఐఎస్ సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ వాళ్ళ పనిలో వాళ్ళన్నారు. 3,800 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. అయితే మార్కెట్ మాత్రం కేవలం 34 పాయింట్స్ మాత్రమే పెరగడం జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ మీరు చూడొచ్చు అనమాట. నిఫ్టీ 50లో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. నిఫ్టీ 500 లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ డామినేషన్, రైట్. సో దట్ ఇండికేట్స్ అనమాట అండి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఇంకా బయింగ్ ఇంట్రెస్ట్ కొనసాగుతూనే ఉంది. యూఫోరియా ఇది ఎంతవరకు వెళ్తుందో సో చూద్దాం అనమాట అండి. అలా అనుకుంటున్నాం. బట్ చిన్న కరెక్షన్ వచ్చి ఇమీడియట్గా బయింగ్ వస్తుంది. అలాగని చెప్పి చిన్న పుల్ బ్యాక్ వచ్చి కొంచెం అప్ ట్రెండ్ వచ్చిన ఇమీడియట్ సెల్లింగ్ కూడా వస్తుంది కదా. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మార్కెట్ సినారియో అనమాట అండి వీఆర్ గోయింగ్ త్రూ. అండ్ రిజల్ట్స్ సీజన్కి వస్తే కనుక మీరు చూడొచ్చు, ఎంసీఎక్స్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట అండి. ప్యాట్ చూస్తే కనుక వండర్ఫుల్ అనమాట అండి. ప్రీవియస్ 5 crores ఉన్నది ఇరాన్ ఇయర్, ఇప్పుడు 88 crores అనమాట అండి, రైట్. సో అదేవిధంగా సమ్ అదర్ కంపెనీస్ యూ కెన్ సీ ఫ్లాట్ రిజల్ట్, రైట్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ కొంచెం నెగిటివ్ రిజల్ట్, టాటా ఎలక్సీ, రైట్. నెంబర్స్ కొంచెం ఫ్లాట్ అనమాట అండి. సో అండ్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, రైట్. సో కొంచెం బాగానే ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అయితే పెరిగింది, బట్ ప్యాట్ ఓకే స్టిల్ అంత ప్రాఫిటబుల్ కాదనమాట అండి. సైంట్ హ్యాస్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట అండి. రెవెన్యూ ఇంప్రూవ్ అయింది అండ్ ప్యాట్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో ఇది రిజల్ట్ సీజన్ ఈ విధంగా ఉందన్నమాట అండి. కొత్త కంపెనీలు రైట్ లాంచ్ చేస్తున్నాయి, రైట్. ఓకే. సో ఇండస్ టవర్స్లో కొంత స్టేక్, ఎయిర్టెల్ అయితే ప్రైస్ అలా రోజు రోజుకి పెరుగుతూనే ఉందన్నమాట అండి. చాలా వండర్ఫుల్గా సో పెరిగిపోతూ ఉంది. సో బిజినెస్ షిఫ్ట్ అయిపోతుంది కదా. సో మీరు చేతులు మారిపోతున్నాయి, మీరు చూడొచ్చు అనమాట, అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో వడాఫోన్ ఐడియా రీసెంట్గా వాళ్ళకి ఐపీ అవన్నీ కూడా లాంచ్ చేయడం జరిగింది కదా. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట అండి. వడాఫోన్ ఐడియా ఎంతవరకు సర్వైవ్ అవుతుందో చూడాలన్నమాట అండి. ప్రైస్ అయితే సో రీసెంట్గా ఫండ్ రైజింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. వాళ్ళు దే వాంట్ లాంచ్ 4G 5Gకి వెళ్తామని చెప్తున్నారు మాట అండి. బట్ కానీ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక ఆయన మాట అండి, అబ్రాడ్లో నాతో పాటు చేస్తున్నారు మాట అండి. ఐ థింక్ అట్ ప్రెజెంట్ ఆల్సో ఈజ్ వర్కింగ్ అనమాట. ఓకే, ఈ మేడ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, అంటే క్రోర్స్ అనమాట, రైట్. మనం ఇమాజిన్ చేయలేమన్నమాట అండి. లైక్ ఇన్వెస్టర్ మీట్ జరుగుతుంది కదండి. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్పీకర్స్ టైపు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందనమాట. సో అంత కైండ్ ఆఫ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ మొత్తం ఆయన ఏదైతే మిడిల్ ఈస్ట్లో వర్క్ చేసి ఏదైతే మిడిల్ ఈస్ట్ ఎర్నింగ్స్ ఉన్నాయో అదంతా కూడా దీంట్లోనే పెట్టడం జరిగిందనమాట అండి. బట్ కానీ ఓకే, సో బౌన్స్ అయితే రావడం జరిగింది ₹3 నుంచి ₹13. బట్ హీ హాస్ బీన్ బయింగ్ అనమాట అండి. ఐ థింక్ లాంగ్ నుంచి బై చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది ఎంతవరకు బతికి పట్టగడుతుంది అనేది చూడాలి ఫ్రెండ్స్, రైట్. అండ్ ఈరోజు ఇంకొక న్యూస్ రావడం జరిగింది బ్యాంకింగ్ సంబంధించి. సో కోటక్ బ్యాంక్, రైట్. సో కోటక్ బ్యాంక్ సంబంధించి న్యూస్ వచ్చిందనమాట అండి. ఆర్బీఐ సో డు నాట్ యాక్సెప్ట్ ఎనీ న్యూ అకౌంట్స్, రైట్. సో అన్నట్టుగా రావడం జరిగింది మొబైల్ యాప్ ద్వారా కానీ. అండ్ డోంట్ ఇష్యూ ఎనీ న్యూ క్రెడిట్ కార్డ్స్. అంటే ఈ కొన్ని సిచ్యువేషన్స్ కొంచెం అలార్మింగ్గా ఉంటున్నాయి అనమాట అండి. అప్పుడప్పుడు ఆర్బీఐ మధ్యలో కొన్ని బ్యాంకుల మీద ఈ విధంగా, రైట్. రీసెంట్గా పేటీఎంలో అవి కూడా కొన్ని మనం చూడడం జరిగింది కదా.
సో అంటే ఎక్కడైనా ఏదన్నా ఫైనాన్షియల్స్‌గా ఈళ్ళు కొంచెం ఏదన్నా రైట్ పరిస్థితులు ఏదన్నా చేయి దాటుతున్నా ఎందుకు ఆర్‌బీఐ అంత స్ట్రిక్ట్‌గా యాక్ట్ చేస్తుంది ఏంటనేది కొంచెం కాషియస్‌గా ఉండాలన్నమాట అండి. సో అలాంటి యాక్షన్, అలాంటి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట అండి. అయితే రేపు ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటదో చూడాలి. ఐ థింక్ ఎండ్ ఆఫ్ ది సెషన్ తర్వాత వచ్చినట్టుందనమాట అండి. తర్వాత నేను వాట్సాప్‌లో అది చూడడం జరిగిందనమాట. ఓకే. సో దీనికి సంబంధించి న్యూస్ ఉందనమాట అండి. అది రేపు ఎలా రియాక్ట్ అవుద్దో చూద్దాం అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక గ్లోబల్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ ఓకే అనమాట అండి. గివ్ మీ 1 సెకండ్ ఫ్రెండ్స్. సో సంథింగ్ దే చేంజ్డ్ రైట్. సో కొంచెం కొత్తగా ఉంది. ఓకే. సో గ్లోబల్ ఇండిసెస్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్ అన్నీ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. రైట్. లుక్ ఎట్ దిస్ ఆల్ ఆర్ ఇన్ గ్రీన్ అండ్ ఇండియా విక్స్ కూడా కొంచెం పెరగడం జరిగిందనమాట అండి. నాట్ మచ్ సిగ్నిఫికెంట్ అనమాట. లెస్ దాన్ 1%. ఓకే. నిక్కాయి చూడొచ్చు ఫ్రెండ్స్ 2.4% అనమాట అండి. ఇట్ హ్యాస్ బౌన్స్డ్ రియల్లీ వెల్ అనమాట. సో నిక్కాయి మీరు చూడొచ్చు. ఎస్ఎన్‌పి ఇవన్నీ కూడా డవ్, నాస్డాక్ ఇవన్నీ కూడా నిన్న పాజిటివ్‌గా నైట్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో అన్నీ కూడా మోర్ దాన్ లైక్ అరౌండ్ 1% అనమాట. డాక్స్ అయితే మాత్రం అట్ ప్రెజెంట్ ట్రేడింగ్ ఫ్లాట్ అనమాట అండి. బట్ ఎనీహౌ ద స్క్రీన్ లుక్ ఎట్ దిస్ ఆల్ ఆర్ ఇన్ గ్రీన్ అనమాట అండి. సో ఓవరాల్‌గా గ్లోబల్‌గా మీరు చూస్తే అన్ని గ్రీన్‌లో ఉండడం అనేది క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ రైట్. సో కొంచెం సైట్ చేంజ్ అయినట్టుందనమాట అండి. ఓకే. సో ఎనీహౌ కమ్ టు సెక్టర్ అనాలిసిస్ ఏ సెక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో ఒకసారి చూసేద్దాం అనమాట అండి. మెటల్స్ చూడండి. యాక్చువల్‌గా మెటల్స్ వేర్ అండర్ ప్రెషర్ అనుకున్నాం కదా! బట్ అగైన్ లుక్ ఎట్ దిస్ బౌన్స్. ఈరోజు మీరు చూస్తే కనుక జిందాల్ కానీ, సెయిల్ కానీ చాలా వండర్‌ఫుల్‌గా స్టాక్స్ పర్టిక్యులర్ సెలెక్టెడ్ సెక్టర్స్‌లో చాలా మొమెంటమ్ వండర్‌ఫుల్‌గా ఉంది ఫ్రెండ్స్. ఐ థింక్ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది కొన్ని సెలెక్టెడ్ సెక్టర్స్‌లో మొమెంట్ బాగుందని. అండ్ షిప్పింగ్ కంపెనీస్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు అనమాట అండి. గార్డెన్ రీచ్ కానివ్వండి, కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, ఇలా సెలెక్టెడ్ పాకెట్స్‌లో వండర్‌ఫుల్ బయింగ్ జరుగుతుంది. కొన్ని పర్టిక్యులర్ సెక్టర్స్‌లో మాత్రం చాలా వండర్‌ఫుల్‌గా ప్రైస్ యాక్షన్ డెవలప్ అవుతుందనమాట అండి. రైట్. సో అండ్ ఐటీ ఈజ్ ద అండర్ పెర్ఫార్మర్ అనమాట అండి ఫర్ టుడే. సో ఐటీ అండ్ పిఎస్యూ బ్యాంక్, ఆటో ఇవి అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. నెగెటివ్ ఉండడం జరిగింది. అయితే 1% అబోవ్ వచ్చింది ఓన్లీ పిఎస్సి అనమాట అండి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఇండెక్స్ అండ్ మెటల్స్ తప్ప మిగతా అన్నీ కూడా ఇట్స్ ఓకే. ఓకే. రైట్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వన్స్ అగైన్ అవుట్ పెర్ఫార్మింగ్ అనమాట అండి. నిఫ్టీ కంటే ఇవి బెటర్‌గా పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. లుక్ ఎట్ దిస్ రైట్. సో చుక్కల ముగ్గులాగా వెళ్ళిపోతుందనమాట అండి. బట్ కానీ ఇది కరెక్ట్ కాదనమాట. సో ఇది ఎంతవరకు వెళ్తదో వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఇక్కడ ఫార్మ్ అవ్వడం అయితే మీరు చూడొచ్చనమాట స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లో. రైట్. సో అయితే ఇది చూద్దాం. ఇంకా లైక్ మేబీ ఇట్ హ్యాస్ రైట్. సో సమ్ వింగ్స్ టు ఫ్లై అన్నట్టుగా ఇంకా మేబీ ఉందేమో చూద్దాం అనమాట అండి. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుద్దో చూద్దాం. మళ్ళీ వన్స్ అగైన్ లైక్ బొలింజర్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ టచ్ చేయడానికి ఇట్ ఈస్ క్లైంబింగ్ అనమాట మంత్లీ టైం ఫ్రేమ్‌లో రైట్. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్‌లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. జస్ట్ ఫర్ షార్ట్ వైల్ టైమింగ్ ఓన్లీ 1 వీక్ ఇట్ క్లోజ్డ్ బిలో ద మిడ్ యావరేజ్ లైన్ అనమాట అండి. మళ్ళీ అగైన్ బౌన్స్డ్ బ్యాక్. సో లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అనమాట అండి. ఏదైతే రేంజ్ అనుకున్నామో ఆ రేంజ్ దాటి కూడా వెళ్ళిపోవడం జరిగింది. చాలా వండర్‌ఫుల్‌గా స్మాల్ క్యాప్స్ అయితే పరిగెడుతున్నాయి అనమాట అండి. ఇది ఎంతవరకు కంటిన్యూ అవుద్దో లెట్ అస్ సీ. బట్ వీ హావ్ టు ఎంజాయ్ ద రైడ్. వి నెవర్ నో. సో వీ కెనాట్ ప్రిడిక్ట్. బట్ యాజ్ ఆఫ్ నో ఎవ్రీబడి అందరికీ తెలిసింది దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట అండి. కొంచెం ఓవర్ వాల్యుయేషన్‌లో ఉన్నాయి. అందరు అనలిస్టులు చెప్తున్నారు. బట్ కానీ మార్కెట్ ఈజ్ సుప్రీం. మార్కెట్ విల్ డిసైడ్ అనమాట అండి. రైట్. సో బట్ కానీ ఒక్క రోజులో సెంటిమెంట్ మారిపోద్ది ఫ్రెండ్స్. అది మాత్రం మర్చిపోద్దండి. అంత బుల్లిష్‌గా ఉంది గో గంగో మనందరం సూపర్‌గా ఉన్నప్పుడు మార్కెట్ సెంటిమెంట్ ఒక్క రోజులో ఇట్ విల్ టర్న్ రైట్ 360 డిగ్రీస్ అనమాట. రైట్. యాజ్ ఇఫ్ ఏదో అయిపోయింది అన్నట్టుగా ఒక్క రోజులో సినారియో మారిపోద్ది అనమాట అండి. సో దానికి ప్రిపేర్ అవి ఉండండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎలికాన్, ఎమికాలికాన్ అండ్ లక్స్ ఇండస్ట్రీస్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. రైట్. సో లక్స్ ఇండస్ట్రీస్ నిన్న నేను షేర్ చేయడం జరిగింది. ఐ థింక్ లైవ్ స్ట్రీమ్ రోజు మనం డిస్కస్ చేసాం కూడా. సో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అండ్ సో నేను మీకు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది కదా! సో చాలా బ్యాక్ లెవెల్ ఏదైతే అంతకుముందు ఎప్పుడో సపోర్ట్ 2020 లెవెల్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ స్టాక్స్ అని చెప్పి నేను అనడం జరిగింది. మీరు చూడొచ్చు ఈరోజు 3% పెరగడం జరిగిందనమాట అండి. అండ్ ఈరోజు ఐ హావ్ 2 స్టాక్ ఐడియాస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట అండి. సో ఆ ప్యాటర్న్ ఏంటనేది కొంచెం చార్ట్‌లో పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో నేను చెప్పిన సినారియో ఏంటనేది కొంచెం చాట్‌లో మీరు యూట్యూబ్ కామెంట్స్‌లో తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. రైట్. సో ప్రైస్ ఆల్మోస్ట్ మేకింగ్ కైండ్ ఆఫ్ ఒక ప్యాటర్న్ అనమాట అండి. రైట్. అండ్ లోస్ సిమిలర్‌గా ఉన్నాయి. బట్ కానీ ఇక్కడ ఆర్ఎస్ఐ చూస్తే రైట్
ఆర్ఎస్ఐ ఏమవుతుందంటే ఆర్ఎస్ఐలో లోస్ మాత్రం పైకి పెరుగుతున్నాయి కదా. సో దీన్ని ఏమంటారు? అండ్ ఇక్కడ ఏదో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, ఒక స్ట్రక్చర్, క్యాండిల్ స్టిక్ ఆర్ ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ ఒకటి డెవలప్ అవుతుంది ఇక్కడ. సో దాన్ని ఏమంటారో కూడా చెప్పండి. సో ఓరియంట్ సిమెంట్ అనమాట అండి. సో ఈ సపోర్ట్ లెవెల్స్ హోల్డ్ అయితే కనుక 200తో స్టాప్ లాస్ తోటి నేను 300 280 దాకా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట అండి. అంటే లైక్ 30 రూపీస్ ఆర్ లాస్ అనమాట అండి. అండ్ 50 రూపీస్ రివార్డ్, 280 అట్లీస్ట్ ఫ్రమ్ కరెంట్ లెవెల్ తీసుకుంటే కనుక రిస్క్ రివార్డ్ ఓకే బాగానే ఉంది కదా, 1:1.5 వర్కౌట్ అవుతుంది అనమాట అండి సుమారుగా. ఓకే. అండ్ వైభవ్ గ్లోబల్ నెక్స్ట్ వచ్చి కైండ్ ఆఫ్ సిమిలర్ అండి, రైట్. చూసారు కదా. సో వాల్యూమ్స్ సిమిలర్, వాల్యూమ్స్ స్పైక్ వచ్చింది, ఈ ప్యాటర్న్ ఇక్కడ ఒకటి కంప్లీట్ అవుతుంది, రైట్. అండ్ ప్రైస్ ఏమో మేకింగ్ లోయర్. ఓకే. సో అండ్ ఆర్ఎస్ఐ ఇస్ మేకింగ్ హయ్యర్ లో అనమాట. ప్రైస్ ఈజ్ మేకింగ్ లోయర్ లో, బట్ ఆర్ఎస్ఐ ఇస్ మేకింగ్ హయ్యర్ లో. దాన్ని ఏమంటారు అనేది తప్పకుండా యూట్యూబ్ కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇది అనమాట ఈరోజు మార్కెట్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇంకా రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, సీ యూ ఆల్, బాయ్.